గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆయన దగ్గరికి ప్రభాస్ గారిని తీసుకెళ్ళినప్పుడు సత్యానంద్ గారి దగ్గరికి ప్రభాస్ గారు ఒక రకంగా ఉన్నాడు. అంటే ఇంట్లో ఉన్న పిల్లలు ఎలా ఉంటారు, మంచి గట్టిగా తినేసి బిర్యానీ అలా వెళ్ళారు. ఈ చిరంజీవి అని ఆయన అక్కడ ట్రైనర్ యాక్చువల్లీ. సత్యానంద్ గారి దగ్గర ఈ చిరంజీవి గారు కూడా అంటే ఒక్కొక్కటి జిమ్ ఈడు, ఓకే డైలాగ్ వర్షన్ ఈడు అలా ఉంటుంది కదా. అలాగా ఆయన పెడితే ఫస్ట్ రోజు తీసుకొచ్చి చెప్పారు, ఓకే ఓకే మీరు సరే. పొద్దున్న బీచ్కి తీసుకెళ్ళాడంట, తెల్లారట్లేదు హీరో గారు. పరిగెట్టా చెవుని చెవులాగా పరిగెట్టాడు, బాగుంది. పరిగెట్టగానే ఏమనుకుంటాడు, మంచి టిఫిన్ సాంబార్ ఇడ్లీని పెట్టేస్తారు అనుకుంటాడు కదా. ఒక రొట్టె ముక్క ఇచ్చాడంట. అబ్బా ఏం చేయాలి నేను తినాలి అంతే. తినేసి ముందే చెప్పారంట, డబ్బులు జేబులో పెట్టకండి అబ్బాయికి, హీరో వాళ్ళనుకుంటున్నాడు కదా, మాకు వదిలేయండి. అలాగ చేసి చేసి చేస్తే వాళ్ళు వచ్చారంట 4 నెలల తర్వాత. అంటే నాకు ఆ చిరంజీవి గారు వాళ్ళు ఈ ప్రభాస్ గారు చెప్తాను, వాళ్ళు వచ్చి చిరంజీవి గారు కాళ్ళు పడేసుకున్నారంట, చంపేస్తావు మా అబ్బాయి ఇలా అయిపోయాడు మనిషి. వచ్చింది ఎవరు? అదే పెద్ద ఆయన వచ్చారు. ఇప్పుడు 3 నెలలు 4 నెలలు అయింది కదా, ఇంకో 2 నెలల తర్వాత రండి, అప్పుడు పట్టుకోండి కాళ్ళు. అంటే ఉన్న ఫ్యాట్ని తగ్గించి ఆయన డైట్ చేపించి తర్వాత కరెక్ట్గా ఏమి ఎక్కించాడు. అప్పుడు 2 నెలల తర్వాత గిమ్ అన్నాడు ఈశ్వర్ ప్రభాస్. దట్ ఈస్ ఇప్పుడు ఈశ్వర్లో మీరు చూసే ప్రభాస్, తర్వాత వచ్చే ప్రభాస్. నాకు ఆ పోస్టర్ బాగా గుర్తిస్తారు, చేతులు ఇట్లా చాపి హీరోయిన్ ఎత్తుకుంటాడు పోస్టర్ చూసారు. ఆ సాంగ్కి సెట్ చేసాం అలా. అంటే యాక్చువల్ నిజం చెప్తే అది పాపం గండిపేట దగ్గర పందులు దొరికే చెరువు అది. దాన్ని అంత అందంగా చేశా, నీళ్ళన్నీ క్లీన్ చేయించి మళ్ళీ నీళ్లు పోసి ఎంత పని. అసలు ఏంటి నీళ్ళని మార్చి నువ్వేంటి డ్యామ్ డిమాట్ అడిగినా, సార్ మరి బురదలో ఉన్నాయి సార్, పందులు దొరుకుతున్నాయి సార్. సరే పోయించుకో అన్నాడు. పిల్లర్లు పెట్టాం, కెప్టెన్లో, అంటే ఒక మంచి సెటప్ సెట్ అయిందండి. ఈవినింగ్ లైట్లో షూట్ చేసాం. అది అంటే ఎందుకు చెప్తున్నానంటే అది ఓర్చుకోవాలి కదండి. ఇంటి దగ్గర కింగ్ ఎలా తింటాడు. ఇప్పటికీ ప్రభాస్ గారి దగ్గరికి వెళ్తే తిండి పెట్టి చంపుతాడు మనల్ని, తిండి పెట్టి చంపేస్తాడు మనిషిని అంతే. మటన్ చికెన్ ఏదేదో ఉంటాయి. అలాంటోడు కంట్రోల్ రావాలంటే ఎంత నిగ్రహం ఉండాలి. ఎవడో బాహుబలి అయిపోయాడు అసలు, ఎంత డెడికేషన్ అంటే. మీకు ఎందుకు మీ ఇష్యూ జరుగుతుంటే ఆయన డైలాగ్ ఫస్ట్, కృష్ణ గారు మీరు అయితే అలా చెప్తారండి డైలాగ్ ఇది, నేనైతే ఇలా చెప్తా, అదిలే నువ్వు ఎలా చెప్తావు, నేనైతే ఇలా చెప్తా. ఇవన్నీ చూసుకుని మిక్స్ చేసుకుని ఆయన బాడీ లాంగ్వేజ్కి వేసుకుని అప్పుడు డైలాగ్ చెప్తాను. అందరిని అడిగేవారు చేయమనేవాడండి. అంటే ఇప్పుడున్న అంటే మనిషి ఏమి మారలా. మొన్న నాకు ఫౌజీలో కలిసినప్పుడు అసలు నాకు నేను దగ్గరికి వెళ్ళకపోతున్నాను. అంటే ఎందుకు వెళ్ళకపోతున్నానంటే ఆయన బాహుబలి గుర్తుకొస్తున్నాడు మనకి. ఈశ్వర్ ప్రభాస్ గుర్తురా అట్లా. ఇప్పుడు బాహుబలి, ఛత్రపతి ఎక్కడో ఉంది రేంజ్, మనం దగ్గరికి వెళ్దామా వద్దా, ఆయనే దగ్గరికి వచ్చాడు. అంటే ఇంత ఏంటండి మాట్లాడేంటండి మీరు ఏంటంటే చెప్పాడు మనవాడు, మీరు ఆడేటికి వచ్చారని. నేను వద్దాం కూడా ఇగో కొంచెం వచ్చి పట్టుకుని అసలు నిజంగా గంట సేపు చేయవద్దాం అసలు. అంటే ఆయన ఏం మాట్లాడారు సార్ ఫౌజీ సెట్లో? ఈశ్వర్ గురించే మాట్లాడాడు సార్. ఆ రోజులో ఏంటంటే అసలు మనకి ఏం తెలిసింది ఏమి తెలియదు అసలు. అంటే ఈ లైటింగ్ గురించి చెప్పాడంటే, లైట్ ఇక్కడ ఉంది కొంచెం ఇలా గంట ఉన్నాయండి, షార్ట్లో కూడా గంట ఉండి, అంటే తెలియకుండా అండి ఇలా వచ్చేసాడు. అంటే నీడ ఏదో ఇలా ముఖం నీడ పడేది. ఈ నీడ ఉండకూడదు సార్ చూసుకోండి ఇలాగా. అలాగే అగ్గిపోలు అని వెలిగించాయని నేను నేర్పా. అంటే ఒక్క విద్య ఒకటికి నేర్పకపోతే మనకు వచ్చింది అది చచ్చిపోద్దండి. కొన్ని వేదాలు మన ఎలా పోయినాయి, ఎదరొక నేర్పకపోవడం, కొన్ని వేదాలు, కొన్ని అద్భుతమైన టెక్నిక్స్ ఎప్పుడు మనకు లేనిదేం లేదు, కొన్ని దాచేసి కొంతమంది స్వార్థంలో పోయినాయి. ఆ ధూళిపేటలో పరిగెట్టడం, చార్మినార్ దగ్గర లిటరల్గా ఆయన కార్లో తీసుకెళ్ళి వదిలేసి దూరంగా డీసీఎంలో కెమెరా పెట్టుకుని డ్యాన్స్ చేయమన్నాం. సౌండ్ లేదు. అమీర్పేటకి ధూళిపేట సాంగ్ చూస్తే మీకు చార్మినార్ దగ్గర జూమ్ వస్తుంది, డ్యాన్స్ చేస్తాం. అంటే ఇప్పుడు ప్రభాస్ని అక్కడ వదలగలం మనం? ఆ ఏరియాకి వెళ్తే జామ్ అయిపోద్ది, ప్యాక్ అయిపోద్ది మొత్తం ట్రాఫిక్ అక్కడ నుంచి ఇక్కడ దాకా వస్తుంది, మనకి కృష్ణనగర్ దాకా వస్తుందంట. అలాగా అంటే వదిలేసాం, వచ్చేసాం. అక్కడ ఎవరు వాళ్ళు అమీర్పేటకి ఆయన అనుకోవాలి, ఎందుకంటే సౌండ్ లేదు కదా. సౌండ్ పెడితే మొత్తం అక్కడ చేయనివ్వరు, మాకు అంత పర్మిషన్ ఉండవు. అక్కడ చార్మినార్ ముందు డ్యాన్స్ అయితే అసలు ఊరుకోరు. చార్మినార్ మధ్యలో డ్యాన్స్ చేసుకుంటున్నాడు ఆయన. మేమేంటంటే ఎల్లో క్లాత్ చూపిస్తే స్టార్ట్ చేసి మళ్ళీ ఎల్లో చూపిస్తే ఆపాలి. డీసీఎంలో నేనే ఉన్నా, ఇక్కడ నుంచి రా అన్న. నేను ఆపట్లా, జయంత్ గారు చేయి కానీ చేయని ఎంత చేయని వేసుకుందా ఎంత వేసుకుంటా అంటున్నాడు. ఎగురుతున్నాడు. ఇప్పుడు నేను అనుకున్నా, అంటే ఇప్పుడు అనిపిస్తుంది, ఇప్పుడు ప్రభాస్ గారు డ్యాన్స్ చేస్తే అక్కడికి వెళ్ళి అయ్యా చార్మినార్ సెట్ చేయాలి తప్పించి అది జరిగే పని కాదు. అసలు ప్రభాస్ గారు ఇప్పుడు అంత మంది మధ్యకి వెళ్ళి వారు చేయరు, అసలు ఆయనకి సిగ్గు కదా. మామూలు సిగ్గు కాదండి. అదే చాలా ఇంటర్వ్యూలో చెప్పాను నేను.
అమ్మాయిని కౌగులించుకోమంటే శ్రీదేవిని అలా దూరంగా అలా పట్టుకుంటున్నాడు. అంటే ఆ సిగ్గు, మొహమాటం, భయం. హ్మ్. అది ఒక పెద్ద స్కూల్ పక్కన ఎస్ఆర్ నగర్‌లో పెట్టేసాడు డైరెక్టర్.